ఇంగ నీ టైం అయిపోయినది వదినా. నువ్వు నీ కొడుకు పెట్టే బేడా సర్దుకుని ఈ ఊరొదిలి పారిపోయే టైం వచ్చేసినది. తల్లి కొడుకులిద్దరూ కలిసి నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకోండి. నోరుంది కదా అని జారావు, వేళ్లున్నాయి కదా అని వేశావు. కానీ మా అమ్మని నీ టైం అయిపోయింది అన్నావు చూడు, అది మాత్రం తప్పతా. నీకు సమయం తెలిసినంత మాత్రాన నీ చేతిలో టైం ఉన్నట్టు కాదు. టైము ఎవరి అబ్బసొత్తు కాదు. గుర్తుపెట్టుకో. మా అమ్మని తలదించుకుని ఇక్కడ నిలబడేలా చేశావు. దానికి బదులుగా నెత్తికెక్కిన నీ కళ్ళని ఇక్కడే ఇదే ప్లేస్లో కిందకి దింపుతా. నీ చెల్లి పిలక నా చేతిలో ఉండదని తెలియక చిలక పలుకులు పలుకుతున్నావురా. నా కళ్ళు నువ్వు దింపడం కాదు, నీ కావరం నేను దింపుతాను చూడు. విన్నారు కదా, ఇది సంగతి. మా అమ్మకి సంబంధం లేని మా నాన్నగారి చావుని అడ్డం పెట్టుకుని నిజం కాని నిందని సాకుగా చూపించి నా చెల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని ఈవిడ గారి కొడుకు గుళ్ళో ఊరి జనం ముందుకు వచ్చి చెప్పినా వినకుండా మా తల్లిపై పడ్డ నింద నిజం కాదు అని నిరూపిస్తేనే మా చెల్లిని కాపురానికి అంగీకరిస్తాను అని చెప్పింది ఈ భవిష్యత్ ప్రజాప్రతినిధి. కానీ చెప్పిన ఆ మాట మీద నిలబడకుండా మా అందరి కళ్ళు గప్పి తన కొడుక్కి గుట్టుగా మరో సంబంధం చూసింది. సాటి మనుషులకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నాను అని మాటలు చెప్పుకునే ఈ మహానేత సంబంధం చూడడమే కాదండి, ఇంట్లో 16 రోజుల పండగని అడ్డం పెట్టుకుని అనుమానం రాకుండా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా చేసేసింది. ఈ ప్రజాబంధు పేదల పెన్నిది మా నియోజకవర్గ మచ్చలేని ఈ ఎమ్మెల్యే అభ్యర్థి మాయ్యా, ఈ వెంకీగాడు అత్తయ్యని తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కావట్లేదు మాయ్యా. ఆడు గొప్పోడ్రా భద్రం. ఎంత కాదనుకున్నా అత్త కదా అనుకున్నాడేమో. మీడియా ముందు అఖిలమ్మ పరువుని అడ్డంగా తీయకుండా మెల్లగా మెల్లగా అదేదో అంటారే, చెట్లకు అంటుగట్టినట్టు మంట పెట్టేస్తున్నాడ్రా. ఏడి దెబ్బకి అఖిలమ్మ పరువు చిత్తవడమే కాదు, ఎమ్మెల్యే టికెట్ చిరిగిపోయేలా కనిపిస్తోందిరా. అఖిలాండేశ్వరి గారు, ప్రజల్లో మంచి గుర్తింపు, పార్టీలో మంచి పేరు సంపాదించుకుంటున్న మీరు మీ కొడుకు విషయంలో ఇలా మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? నేను మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోలేదు. ఈ వెంకటేష్ నాయుడు చెల్లిని గుడ్డిగా నమ్మి ప్రేమించాను, మంచిది అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ విద్య మనసు మంచిది కాదు, క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు. తనతో కలిసి నేను బతకలేనమ్మా. తల్లి కొడుకులిద్దరూ పంచాయతీ పెద్దల సాక్షిగా, ఈ మీడియా మిత్రుల సాక్షిగా నాకు అంటే ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి క్షమాపణ చెప్పాలి.
తర్వాత నువ్వు నీ తల్లి నీ చెల్లి కూడా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి మరి. చెప్పు, ఏమంటావ్? బాగుందత్త. ఏ ఛాలెంజ్లో అయినా ఓ ఊపు ఉండాలి కదా. నీ మాటలు నాకు మంచి ఊపుని తీసుకొచ్చాయి. రెడీగా ఉండత్త, దేనికైనా సరే. నానా వెంకీ, నీతో పాటు నేను కూడా వస్తాను. త్వరగా వచ్చేద్దాం పదమ్మా. ఇదిగో అబ్బి, అట్టెట్ట కుదురుద్ది? అదేందబ్బి, నువ్వు నిజంగా తిరిగొచ్చేవాడివే అయితే అమ్మెందుకంట? తల్లి కొడుకులు తప్పొప్పుకోకుండా ఇట్నుంచిటే పోతే మరి మా పరిస్థితి ఏంది? ఓకే, నేను వెళ్ళి నీ కొడుకుని తీసుకొచ్చే వరకు మా అమ్మ ఇక్కడే ఉంటుంది. అమ్మా, వెళ్ళిరా నాన్న, నిజంతో తిరిగిరా.